Each and everyone, welcome back to my live healing session. ఈరోజు షేరింగ్ ఉంటుంది. There won't be healing today, being a last day. So, మీరు ఎలా ఫీల్ అయ్యారో anybody can share it with me. Thank you. Yes. Meena, would you like to start with? Beautiful. Namaste, Ma. Yes. Namaste. How are you? Good, Amma. Good. Your voice is a bit low. You hear me now, Amma? Still Hello? low, I feel. Maybe earphone, if you take it off, should be okay, I think. Hello? Yes, clear now. Yeah. Namaste, Ma. Yeah. So, first డిసెంబర్లో జాయిన్ అయ్యా నేను ఫస్ట్ సెషన్లో. ఫస్ట్ సెషన్ జాయిన్ అయినప్పుడు 50% హీల్ అయ్యాను. అండ్ సెకండ్ సెషన్ కంప్లీట్గా 50% హీల్ అయిపోయాను. Excellent. యా. నాతో పాటు మా సిస్టర్ మార్నింగ్ సెషన్ జాయిన్ అయింది. తను ఫస్ట్ సెషన్లోనే కంప్లీట్గా హీల్ అయిపోయింది. Very nice. ఫస్ట్‌లో నేను జాయిన్ అయినప్పుడు నాలో ఫియర్ అన్ని ఎమోషన్స్ ఉండే. సో, ఇప్పుడు అన్నీ క్లియర్ అయిపోయాయి. కంప్లీట్‌గా జీరో. అసలు ఫియర్ ఏది లేదు. ఏ ఎమోషన్స్ లేదు. అన్నీ ఈజీగా ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా అన్నీ ఈజీగా అయిపోతున్నాయి. Excellent. సో, ఇంకొక ఎగ్జాంపుల్ నాకొచ్చిన డ్రీమ్‌లో ఏంటి అంటే, నేను ఈ సెషన్‌కొచ్చిన తర్వాత కంప్లీట్‌గా ఒక వాటర్ గ్లాస్‌లో మొత్తం డస్ట్ ఎలా ఉంటుందో, ఈ హీలింగ్‌కొచ్చిన తర్వాత ప్యూర్‌గా అయిపోయాను నేను. అంతా కంప్లీట్‌గా హీల్ అయిపోయాను. అది ఎగ్జాంపుల్. అది నాకు డ్రీమ్‌లో వచ్చిందది. Excellent, excellent, excellent. అండ్ కొన్ని ఇన్స్టెన్స్ నాకు ఈ హీలింగ్‌కొచ్చిన తర్వాత సెకండ్ సెషన్‌లో 10 డేస్ ముందే నాకు అయ్యేది తెలిసిపోతుంది. అండ్ ఐ డిడ్ నాట్ టెల్ బికాస్ అది నాకు తెలీదు అది అవుతది అని. బట్ అది ఈ సెషన్‌కొచ్చిన తర్వాత అయ్యేది ఒక 10 డేస్ ముందే నాకు తెలిసిపోయిందమ్మా. బట్ ఐ డిడ్ నాట్ టెల్ టు యూ అమ్మా. సారీ. Okay. Excellent. That means you are connected. Beautiful. యాహ్! సో, నేను జాయిన్ అయిన తర్వాత మా ఫాదర్‌ని కూడా నేను జాయిన్ చేశాను. డ్యాడీకి ఫైనాన్షియల్ వైస్ చాలా బ్లాకేజ్ ఉండే. డ్యాడీ చాలా మంది మనీ ఇవ్వలేదు డ్యాడీకి. సో, ఈ సెషన్‌కి వచ్చిన తర్వాత డ్యాడీకి ఏవైతే ఈ సెషన్‌కొచ్చిన తర్వాత డ్యాడీకి ఎవరెవరైతే మనీ ఇవ్వాల్సింది ఉండేనో లాంగ్ 5 ఆర్ 7 ఇయర్స్ బ్యాక్ డ్యాడీకి ఆ మనీ రావడం స్టార్ట్ అయింది. Excellent, excellent. సో, అంతే అమ్మా. ఇంకా చాలా ఉంది చెప్పాలి అంటే. You can continue. యాహ్! సో, మా బాబు స్కూల్‌లో ఒక ఛాలెంజ్ వచ్చింది. ఈ హీలింగ్‌కొచ్చిన తర్వాత అది ఈజీగా సాల్వ్ అయిందమ్మా. Excellent. యాహ్! సో, నేనిక్కడ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను యూకేలో. ఇట్స్ నాట్ ఈజీ. ఇక్కడ రూల్స్ చాలా, చాలా టఫ్. అండ్ నాకు ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు నేను ఒక 4 మంత్స్ బ్యాక్ నాకు చాలా భయముండే అమ్మా. డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు. ఎందుకంటే రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నాయి ఇక్కడ. సో, బట్ ఇక్కడ కంప్లీట్‌గా నేను సెకండ్ టైమ్ హీలింగ్ అయిన తర్వాత నా కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా పెరిగింది. ఈవెన్ దో ఇప్పుడు ఇన్‌స్ట్రక్టర్ లేకపోయినా నేను చేయగలుగుతాను. Excellent. Lot of changes. Yes, yes. I'm ready for the test, Amma. Maybe next month. Anything else? Yeah, that's all, Amma. Thank you. Congratulations. Thank you. Divine Thank you, Amma. Lots of love. Thank you, Amma. Blessings will be always there. You will achieve everything in your life. Okay. Yeah, Health, definitely, Amma. relationship, career and money goals are already achieved. Tatastu. Yeah. Thank you, Amma.
వెల్కమ్. యాహ్! వెల్కమ్. యెస్ కళ్యాణి గారు నమస్తే. ఎలా ఉన్నారు? థాంక్ యూ ఫర్ నమస్తే కాలింగ్. మేడం. చెప్పండి. ఆహ్, నే నేను నా పేరు కళ్యాణి. నేను బెంగుళూరు నుంచి మాట్లాడుతున్నాను. మేడం నేను ఈ సెషన్ డిసెంబర్‌లో జాయిన్ అయ్యాను ఫస్ట్ సెషన్. అప్పుడు ఇంట్లో పరిస్థితులు నన్ను చాలా డిస్టర్బ్ చేసినాయి. కానీ వాటన్నిటిని నెట్టుకొని రాగలిగాను. ఈ సెకండ్ సెషన్‌లో నేను చాలా వరకు హీల్ అయ్యానమ్మా. ఎమోషన్స్ వైస్ బేసికల్లీ. నాకు హెల్త్ పరంగా అంతా బానే ఉంది. సో, దాని గురించి ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్ వచ్చిందనేది నాకు తెలీదు. కానీ ఎమోషనల్‌గా చాలా వరకు భయం, ముఖ్యంగా భయం. ఏదన్నా సిట్యుయేషన్ వస్తుంది అంటే, అమ్మో! ఏమవుతుందో అనే భయము చాలా ఉండింది. అలాంటి వాటి నుంచి నేను చాలా వరకు బయటకొచ్చానని అనుకుంటున్నాను. ఇప్పుడు పిల్లలు గాని, ఎవరేమన్నా వచ్చి చెప్పినా గాని, ఓకే. రానివ్వు అనే స్థితికి స్టార్ట్ అయ్యాను. ఎక్సలెంట్. ఫైనాన్షియల్‌గా చాలా రకాలుగా గతంలో చాలా ఇబ్బందులు పడ్డామమ్మ. ఇప్పుడు వాటన్నిటి కూడా రికవర్ అవుతాను అనే నమ్మకం నాకు కలిగింది. ఎక్సలెంట్. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ మేడం. సో మచ్ ఫర్ ద షేరింగ్. లవ్లీ షేరింగ్. డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ విత్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ మీ. తథాస్తు. థాంక్ యూ. థాంక్ యూ. యెస్. నెక్స్ట్. ఎవరు షేర్ చేసుకుంటారు? మేడం గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే. యెస్ పద్మజ గారు. గుడ్ మార్నింగ్. ఎలా ఆహ్, ఉన్నారు? బాగున్నా మేడం. ఇప్పుడు ఈ సెషన్ జాయిన్ అవ్వకంటే ముందు మేడం చాలా కళ్యాణి గారు చెప్పినట్టు చాలా ఎమోషన్స్ అవి ఉండేవి. అవి ఓకే. సెషన్ అసలు ఎలాగ మనం హీల్ చేసుకుంటాం అనేది కూడా ఐడియా కొంచెం కూడా లేదు మేడం. తర్వాత మళ్ళా ఎక్సలెంట్. కొద్దిగా స్టార్టింగ్‌లో ఫోకస్డ్‌గా ఎంతున్నా కొద్ది డిస్టర్బ్ అయ్యి ఉండి అలా ఇంకా ఎమోషన్స్‌ని కంట్రోల్ ఎలా చేయాలి ఏంటనేది తెలిసింది. నెక్స్ట్ ఇప్పుడు ఎవరైనా ఏదైనా మనకి మాటలన్నా అంత ఓ రియాక్షన్ ఇవ్వలేకపోతున్నాను. చాలా పీస్‌గా ఉన్నానులే నేను మనకెందుకు అని ఉన్నాం మేడం. ఇప్పుడు ఈ స్టేజ్‌కొచ్చాం. అప్పుడు నాకర్థమైంది. ఓకే. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని అర్థమైంది మేడం. డే బై డే చాలా చేంజ్ వస్తుంది. అది తెలియట్లేదు. స్టార్టింగ్‌లో ఎంత ఎమోషన్ ఉందో ఇప్పుడు ఆ ఎమోషన్‌కి ఏం చేయాలనేది తెలిసింది మేడం. అది డిఫరెన్స్. అండ్ నాకు నవ్వొస్తది వాళ్ళు మాట్లాడినా ఏదైనా అవతల వాళ్ళు. అప్పుడు కోపమొచ్చేది ఇప్పుడు నవ్వొస్తుంది. ఎక్సలెంట్. ఎక్సలెంట్. సో, వి ఆర్ ఇన్ హీలింగ్ ప్రాసెస్ కాబట్టి మనం ఇలాగుంటాం. వాళ్ళు ఇంకా ఆ నెగెటివ్ ఎనర్జీతోనే ఉన్నారు. ఆ ఎమోషన్ క్యారీ చేస్తున్నారు కాబట్టి దే విల్ బి లైక్ దట్ అని నేను హోపోనోపోనో చెప్పుకుంటున్నాను మేడం. అంతే. ఎక్సలెంట్. అండ్ థాంక్ యూ సో మచ్ మేడం ఫర్ దిస్. ఇది గాని నేను జాయిన్ అయ్యి ఉండకపోతే ఇంకెన్నాళ్ళు క్యారీ చేసేవాళ్ళమో ఇలాంటివన్నీ. యెస్. మనం నవ్ యూ ఆర్ కనెక్టెడ్. యెస్ మేడం. అన్ని రియాక్షన్స్ మనలో ఉంటాయి. కానీ దాన్ని ఓవర్‌కమ్ ఎలా చేయాలనేది ఈ సెషన్‌లో బాగా తెలిసింది మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. మీకు శ్రీనివాస్ గారికి థాంక్ యూ సో మచ్ మేడం. లైఫ్ డివైన్ టైమ్. బ్లెస్సింగ్స్. థాంక్ యూ డివైన్ మేడం. బ్లెస్సింగ్స్ టు థాంక్ యూ యూ సో విత్ మచ్. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ మీ. థాంక్ యూ మేడం. Wonderful. థాంక్ యూ. Thank you for that wonderful sharing. Yes. థాంక్ యూ. Next. Yes, anybody can share. Okay. Saroja garu. Savita. Radhya. హలో. Okay, Savita. Namaste. నమస్తే మేడం. చెప్పండి. నేను ఎలా ఈ ఉన్నారు? సెక్షన్‌లో ఈ మంతే జాయిన్ అయినా మేడం. ఓకే. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను హెల్త్ దాని గురించి స్టార్ట్ అయ్యాను మేడం.
చాలా అంటే చాలా హీల్ అయ్యాను మేడం. 70% దాకా అయితే నేను హీల్ అయిన అనిపిస్తుంది మేడం నాకు. లేజీతనం ఇట్లా కోపం ఎక్కువగా ఉంటుండే. చాలా కంట్రోల్ అయినాయి మేడం. చాలా హెల్త్ కొంచెం ఇష్యూ ప్రాబ్లమ్ ఉండే మేడం. హీలింగ్ జరిగింది అనిపిస్తుంది మేడం నాకు. థ్యాంక్ యూ మేడం. అంతా బాగానే ఉంది. ఓకే మేడం. Divine blessings to you. ఇంకేమైనా ఉందా? ఓకే మేడం. Divine blessings to you with lots of love from me. థ్యాంక్ యూ మేడం. Yes. Who's next? సరోజా గారు ఫ్రీ ఉన్నారా? అమ్మ నేను జర్నీలో ఉన్నామ్మా. నమస్తే అమ్మా. షేర్ అవునానమ్మా. చేయండి. ఇప్పుడు ఎలా ఉన్నారు? ముందర కొంచెం అంతా గజిబిజి మైండ్ కొంచెం ఇదే పెయిన్స్, కానీ ఇప్పుడు చాలా పీస్ఫుల్ అయింది. థ్యాంక్ యూ అమ్మా. Divine blessings to you with lots of love from me. థ్యాంక్ యూ అమ్మా. Welcome. Beautiful. Teja. Hi ma'am, good morning. Namaste. Good morning. Yeah, good afternoon. Sorry that I was not able to attend the classes, but due to my office timings and all those things, but I was practicing the classes which you are telling later in the evening. But like one thing I can say, like after attending the classes, like the worry was completely like gone. Yeah. So I am not getting worried for anything about. Yeah. So yeah, I'm feeling much better, ma'am. Second, thank you so much. Divine blessings to you with lots of love from me. Oh, wonderful. Yes, Razia garu. Okay, over to Srinivas. I think everybody has shared. గుడ్ మార్నింగ్ ఈచ్ అండ్ ఎవరీవన్. మనం ఈ సెషన్లో 21 days కంటిన్యూగా పాల్గొనాలి. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ 30 years 40 years ఏజ్ ఉంటుంది. మన చిన్నప్పటి నుంచి మనకు తెలియకుండానే మనం ప్రతిరోజు నెగిటివ్స్ వింటాం, నెగిటివ్స్ చూస్తాం, నెగిటివ్స్ మాట్లాడతాం. అది మనకి హ్యాబిట్ కింద అలవాటు అయిపోయింది. ఉదయం నిద్రలేస్తే పేపర్ చూస్తాం, అందులో అన్ని మటర్లు, యాక్సిడెంట్లు ఇవే. టీవీ చూస్తాం, అందులో అన్ని సీరియల్స్లో అన్ని ఇవే, గొడవలు, గుట్లాట్లు, గోడలు. అలాగే సినిమా చూస్తాం, అందులో అంతా నెగిటివే, ఫైటింగ్స్, గొడవలు అన్నీ. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకి మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఆల్ టైమ్ రికార్డర్ ఇవన్నీ కూడా అందరూ స్టోర్ అయిపోతాయి. కొంతకాలానికి అవన్నీ ఆటోమేటిక్ గా కూడా మన దాంట్లోకి వచ్చేస్తాయి. అంటే మన బ్రెయిన్ లో కూడా మన రియల్ లైఫ్ లోకి వస్తాయి. వచ్చిన మనకు తెలియకుండానే మనం అనుకుంటాం మాకు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ప్రాబ్లమ్స్, జాబ్ ప్రాబ్లమ్స్, ఇంకా ఆ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ మనం అనుకుంటాం. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే వాటికి కారణం మనం తెచ్చుకోం, కానీ మన సబ్ కాన్షియస్ మైండ్ ఉన్నవన్నీ కూడా ఆటోమేటిక్ మనకు వస్తాయి. మీరు ఇక్కడ కాకుండా ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ సెషన్కి వెళ్ళినా సరే మీకు 1 hour or 2 hours సబ్జెక్ట్ చెప్తారు, లాస్ట్ లో రెమెడీస్ చెప్పి మిమ్మల్ని చేసుకోమంటారు. అది చేసుకోమని మనం చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలంటే చెప్పాలన్న పీస్ఫుల్నెస్ మనకు ఉండదు. ఒకవేళ చేద్దాం సార్ డిస్టర్బెన్స్ వచ్చి మనం ఆగిపోతాం, అప్పుడు మన రిజల్ట్ రాదు. ఒకవేళ చేసిన మనం హీల్ అవ్వలేదు కాబట్టి 100% రిజల్ట్ రాదు, చిన్న చిన్న వస్తాయి. బట్ ఇక్కడ అలా కాదు. ఈ 21 days లో ఒక రోజు కోపం, ఒక రోజు భయం, ఒక రోజు బెంగ, ఒక రోజు బాధ, ఒక రోజు లో కాన్ఫిడెన్స్, ఇలా మనలో అన్నింటినీ మనం క్లియర్ చేస్తాం. అది కొంతమందికి తెలుస్తుంది, మనకు తెలియదు. మనకి ఎప్పుడైతే ఎమోషన్స్ ఏమైనా తక్కువ ఉన్నాయో వాళ్ళు వెంటనే హీల్ అవుతారు, వాళ్ళ రిజల్ట్ ఇమీడియట్ కనిపిస్తుంది. ఎప్పుడైతే మనలో 100% కాకుండా 200% అబౌవ్ ఫుల్ గా నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయో వాళ్ళని ఈ సెషన్ కి అటెండ్ అవ్వకుండా ఆపుతుంటాయి. పూర్వం హోమాలు చేసిన యజ్ఞాగాలు చేసినప్పుడు రాక్షసులు ఎలాగైతే ఆపేవారు హోమం జరగకుండా, అలా మీలో ఉన్న నెగిటివ్ అన్ని కూడా మిమ్మల్ని ఆపుతుంటాయి సెషన్ అటెండ్ అవ్వకుండా. మీ ఇంట్లో మీ ఫ్యామిలీకి మీకు గొడవడం, మీ హస్బెండ్ మిమ్మల్ని తిట్టడం, లేక మీకు ఏదైనా ఇష్యూ రాకపోవడం, అలా జరిగి మీరు అటెండ్ మిమ్మల్ని చేస్తాయి, లేదా మీకు హెల్త్ ఇష్యూ రావడం. అలాంటప్పుడు మీరు ఆల్రెడీ అమౌంట్ కట్టాం, ఈ సెషన్ మాకు యూజ్ఫుల్ అవుతుందని మీరు దాన్ని అవాయిడ్ చేసి జస్ట్ 1 hour కదా మీరు ఎలాగైనా అటెండ్ అయితే మీకు 100% రిజల్ట్ ఉంటుంది. నమస్తే మేడం. నమస్తే సుందర గారు, చెప్పండి మేడం. బాగుంది మేడం.
ఎస్. చెప్పండి, మాట్లాడండి. వినిపిస్తుంది. చెప్పండి, ఎలా జరిగింది? మీకు ఎలా అనిపిస్తే ఏమైంది? టెన్షన్ కంగారు అవన్నీ పోయాయి మేడం. వినిపిస్తుంది మేడం. ఎస్ క్లియర్ గా ఉంది. చెప్పండి. సూపర్. అదే మేడం. సో అదే కొద్దిగా వాళ్ళ బిజీలో రావడం, మధ్యలో మానేయడం అలా అవుతున్నది. నేను ఇంకా అసలు నెక్స్ట్ 2-3 సెక్షన్లు కంటిన్యూగా ఉందాం అనుకుంటున్నాను. నాకు చాలా తేడా ఈ వీటి 5-6 సెక్షన్లకే నాలో కొంచెం తేడా వచ్చింది. చాలా బాగుంది మేడం. నిజంగా బాబుని కూడా జాయిన్ చేస్తే ఇద్దరం జాయిన్ అవుతాం మళ్ళా. ఓ 90 డేస్ ఉంటే ఫుల్ఫిల్ అవుతామని అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా ఎనర్జెటిక్ గా కూడా ఉంది మేడం. వెరీ నైస్. Divine blessings to you, Vasundhara garu. With lots of love from me. And Thank you, ma'am. Thank you. welcome. Yes, Razia garu. Cheppandi. Sorry, unmute ayyaru. నమస్తే మేడం. Namaste. బాగుంది మేడం. బాగుంది మేడం. Thank you. టెన్షన్స్ కొంచెం తగ్గినాయి బాగా. Okay. కొంచెం పీస్ఫుల్, కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది మేడం. ఇంకో క్లాస్ జాయిన్ అయితే బాగుంటుంది. నాకు ఫిజికల్ గా ఏం తెలియలేదు మేడం, కానీ నేను పిల్లల కోసం జాయిన్ అయినాను మేడం. Okay. దానికోసం నాకు కావాల్సిన డాక్టర్ యూట్యూబ్ లో సడన్ గా డాక్టర్ మాత్రం దొరికినాడు మేడం. మా ప్రాబ్లమ్స్ తగిన డాక్టర్ అది దొరికింది మేడం. మెరాకిల్. Excellent. ఇంకా హెల్త్ పరంగా అంటే ఇంకా నిన్న 2 days బ్యాక్ కొంచెం నిద్రపోయా మేడం క్లాస్ లో. Okay. 5 minutes అలా నిద్రపోవడం, మళ్ళీ ఉలిక్కిపోవడం, క్లాస్ జరుగుతుందని మళ్ళీ అలర్ట్ అయిపోతున్నా మేడం. Okay. అప్పుడు ఏం తెలియలేదు. ఈ ఎండింగ్ సెక్షన్ 2 days బ్యాక్ మాత్రం కొంచెం నిద్రపోయా మేడం. ఇంకా అంతే మేడం, ఇంకా నాకు ఏం తెలియలేదు మేడం. ఓకే. ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? బాగానే ఉంది మేడం. టెన్షన్స్ అన్ని ఓవర్ గా రియాక్ట్ కావడము, ఆతృత అవన్నీ కొంచెం తగ్గినాయి మేడం. కూల్ గా ఉన్నాను. వెరీ నైస్. బాగుంది మేడం క్లాస్. క్లాస్ లో ఉన్నంతసేపు నాకు ఆ బ్యాక్ పెయిన్ మీదే ఎక్కువ ఉంది మేడం. కాన్సన్ట్రేషన్ అదే కొంచెం ఎక్కువ, అందుకని నేను ఏం చెప్పలేకపోతున్నా మేడం. ఓకే. అందుకని నేను చెప్పలేకపోతున్నాను మేడం. అది కొంచెం తగ్గితే నేను ఇంకా నాలో ఏమైనా మార్పులు వస్తే చెప్పేస్తాను మేడం. ఈసారి నెక్స్ట్ క్లాస్ జాయిన్ అవడానికి చూస్తున్నా మేడం. దట్స్ ఓకే. డెఫినెట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. Divine blessings to you with lots of love from me. మేడం థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. Welcome. I'll see you in the next session. Okay. Yes. గుడ్ మార్నింగ్ ఈచ్ అండ్ ఎవరీవన్. మన సబ్ కాన్షియస్ మైండ్ ని మనం రీప్రోగ్రామ్ చేయాలంటే ఏదైనా సరే అది మనం కంటిన్యూ 21 days చేయాలి వితౌట్ ఫెయిల్. అప్పుడు అది మన సబ్ కాన్షియస్ మైండ్ లో రీప్రోగ్రామ్ అవుతుంది. బట్ లక్కీ మన కనెక్ట్ అయ్యారు, మీకు ఫస్ట్ మంత్ రిజల్ట్ వస్తుంది. మనం మెడిటేషన్ వెళ్తే కంపల్సరీ ఏం చేస్తాం, కింద కూర్చుంటాం. ఇవాళ కింద కూర్చొని పని లేదు. నేను హీలింగ్ వేరు, మెడిటేషన్ వేరు. మీరు ఎక్కడైనా సరే కూర్చోవచ్చు. మీరు మంచం మీద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, సీట్ కింద పిల్లో పెట్టుకోవచ్చు, వెనకాల అడుగు పిల్లో పెట్టుకోవచ్చు. ఎలా కూర్చున్నా పర్లేదు. కాకపోతే స్టార్టింగ్ అనేది ఎండింగ్ అయితే కూడా మీరు కళ్ళు మూసుకొని కూర్చోవాలి. అంతే ఇమేజ్ చేసుకోవాలి, అంతే అయిపోతుంది. మెయిన్ ఫేస్ కెమెరా ఆన్ చేస్తే మిమ్మల్ని చూస్తాడు, హీల్ చేస్తారు. లైవ్ లో మీకు ఎనర్జీ ఎక్స్చేంజ్ చేస్తారు. కాబట్టి గాజు అన్ని తగ్గుతాయి. థ్యాంక్ యూ జస్ట్ గారు. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరీవన్. Thank you, Srinivas. Thank you each and everyone. I'll see you all. Okay. I'll see you all in the new session. Okay. అందరినీ చూడాలి నాకు. I'll be missing you all లేకపోతే. Okay. నమస్తే మేడం. Yes. See you. Okay. Yes, Padmaja, you seems to be very bright today. హ్యాపీగా ఉన్నారు.